హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోటివేషనల్ మోడ్‌లో. షార్ట్ వీడియోస్ చాలా చేస్తున్నాను. సో, దానికి కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే లాంగ్ వీడియో చెప్పాను కదా! నిన్న చెప్పినట్టుగా 'బిగ్ బాస్' సీజన్ 7 కంప్లీట్ అయింది. సీజన్ 8లో అంటే వచ్చే కంటెస్టెంట్స్ ఎవరు? సో, ఎవరు రావచ్చు? వచ్చే అవకాశం ఉంది. సో, దాని గురించి ఫుల్ వీడియో చేస్తానని చెప్పాను కదా నిన్న. చెప్పినట్టుగానే ఈరోజు వీడియో అది చేద్దామని చెప్పి ప్రిపేర్ అయ్యాను. సో, 'బిగ్ బాస్ 8' గురించి మాట్లాడుకునే ముందు 'బిగ్ బాస్' సీజన్ 7. సో, సీజన్ 7 అనేది కంప్లీట్‌గా చాలా సక్సెస్ అయింది. సో, ఎందుకు సక్సెస్ అయిందనంటే మెయిన్ కంటెస్టెంట్‌లు ఎవరైతే ఉన్నారో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ 'పల్లవి ప్రశాంత్' గావచ్చు, 'శివాజీ' గారు గావచ్చు, అండ్ ఆ తర్వాత 'యావర్' గావచ్చు, లేదంటే 'అమర్' గావచ్చు. సో, ఇలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వల్ల సో, 'బిగ్ బాస్' సీజన్ 7 అనేది చాలా స్ట్రాంగ్ అయింది. సో, టీఆర్‌పీ రేటింగ్స్ కూడా అండ్ గ్రాండ్ ఫినాలే కూడా టీఆర్‌పీ రేటింగ్స్ కూడా బాగా పెరిగినియి. సో, దానివల్ల ఏందంటే 'బిగ్ బాస్‌కి' పెద్ద జాక్‌పాట్ వచ్చిందనే చెప్పాలి. సో, దానికన్నా ముందేందంటే 'బిగ్ బాస్' సీజన్ 8 స్టార్ట్ అయ్యే దానికన్నా ముందు సో, 'నీతోనే డాన్స్ షో' అనేది ఒకటి జరుగుతుంది గదా! సో, ఆ షో నుంచి గూడా కొంతమంది 'బిగ్ బాస్‌కి' వచ్చే అవకాశం గూడా ఉంది. సో, ఆ కంటెస్టెంట్స్ ఎవరు? వాళ్ళు కాకుండా మిగతా కంటెస్టెంట్స్ ఎవరు వచ్చే అవకాశం ఉంది. సో, దీని గురించి కంప్లీట్‌గా అయితే ఈరోజు మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటేందంటే 'బిగ్ బాస్' సీజన్ 6 తర్వాత ఆహ్, అది ఓటీటీ 2.0 సో, అది రిలీజ్ చేస్తారు అని జెప్పని అనుకున్నారు. సో, అది గూడా రిలీజ్ అవ్వలేదు. సో, ఎందుకు అనంటే గనక 'బిగ్ బాస్ 6' చూసుకుంటే 'బిగ్ బాస్ 6' కొద్దిగా ఫ్లాప్ అయింది. సో, టీఆర్‌పీ రేటింగ్స్ పరంగా గావచ్చు, లేదంటే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో సో, వారి పరంగా గావచ్చు కొద్దిగా 'బిగ్ బాస్ 6' అనేది ఫ్లాప్ అయింది. సో, అది గనక కొద్దిగా హిట్ అయినట్టయితే 2.0 అది ఓటీటీ 2.0 రిలీజ్ చేద్దాం అనుకున్నారు 'నాగార్జున' గారు. సో, కాకపోతే ఏందంటే అది ఫ్లాప్ అవ్వడం వల్ల సో, 'బిగ్ బాస్' సీజన్ 6 తర్వాత ఓటీటీ 2.0 చేయలేదు. 'బిగ్ బాస్' సీజన్ 7 అయితే మోస్ట్‌లీ బాగా హిట్ అయింది. సో, అది హిట్ అయింది అండ్ ఈ సీజన్ గూడా సక్సెస్‌ఫుల్‌గా అలాగే రన్ అయితే గనక 2.0 రిలీజ్ అవ్వచ్చు. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏందంటే ఇప్పుడు ఓటీటీలో 2.0 ఒకవేళ స్టార్ట్ చేయాలంటే గనక దాంట్లో గూడా కంపల్సరీ 20 కంటెస్టెంట్స్ కావాలి. సో, ఏదన్నా నార్మల్ పీపుల్‌ని తీసుకున్నా గాని, నార్మల్ అంటే ఫేమ్ లేని పీపుల్ గావచ్చు, లేదంటే గనక నార్మల్ పీపుల్ ఎవరినైనా ఒకళ్ళని తీసుకున్నా గాని, ఒక 15 మెంబర్స్‌ని తీసుకున్నా, మేబీ ఒక 5 మెంబర్స్‌ని మెయిన్ క్యాండిడేట్స్‌ని ఉంచాల్సొచ్చిద్ది. సో, 2.0 ముందే స్టార్ట్ అవుతుంది అండ్ 'బిగ్ బాస్' సీజన్ స్టార్ట్ అయితే, సో, దీంట్లో ఉండే కంటెస్టెంట్స్ దాంట్లో ఉండకపోవచ్చు. సో, కొంతమంది కంటెస్టెంట్స్ మిస్ అవ్వచ్చు. సో, దానివల్ల గూడా 2.0 అనేది రిలీజ్ అవ్వలేదు. మేబీ ఈ సీజన్ 8 గనక 7 లాగా క్లిక్ అయితే గనక బాగా హిట్ అయితే గనక 2.0 అనేది రిలీజ్ చేయాలని ప్లానింగ్‌లో గూడా ఉన్నారు. అండ్ ఆ తర్వాత సో, ఈ సీజన్ 8లో సో, ఎవరెవరు రావచ్చు? సీజన్ 8 మీన్స్ ఏందంటే అంతకుముందు సీజన్ 7 అంటే ఉల్టా, ఫుల్టా అని జెప్పారు. అండ్ ఆ తర్వాత సీజన్ 8. సీజన్ 8 చూసుకున్నట్టయితే నంబర్ మనకి ఇట్లా అడ్డంగా తిప్పితే అదేమవుతుందంటే ఇన్ఫినిటీ అవుతుంది. సో, ఇన్ఫినిటీ మీన్స్ ఏందంటే ఇన్ఫినిటీ గేమ్స్ ఉండొచ్చు. లేదంటే గనక ఇన్ఫినిటీ టాస్క్‌లు ఉండొచ్చు. అంటే సీజన్ 7 కన్నా ఇంకా ఎక్కువగా ప్లాన్ జేయాలని ప్లానింగ్‌లోనే ఉన్నారు. మేబీ అది 8ని ఇట్లా రివర్స్ చేస్తే గనక ఇన్ఫినిటీ సింబల్ వస్తుంది గదా! సో, దాని ప్రకారంగా టాస్క్‌లు గావచ్చు. లేదంటే గనక ఆహ్, మేబీ నేను అనుకోవడం అంటే ఇదైతే పర్టిక్యులర్‌గా ఇదే అని కాదు. సో, నేను అనుకోవడం మాత్రం అలా ఉండొచ్చు అని జెప్పి అనుకుంటున్నా. సో, అది రివర్స్ చేస్తే ఇన్ఫినిటీ ఆ సింబల్ లాగా వస్తుంది గదా! సో, ఇన్ఫినిటీ టాస్క్‌లు గాని, హెవీ టాస్క్‌లు గాని ఇలా ఉండే అవకాశం గూడా ఉంది. అండ్ ఆ! అలాగే సీజన్ 7లో ఏదైతే ఉల్టా, ఫుల్టా అని డైలాగ్ జెప్పిచ్చారో, సో, అలాగే సీజన్ 8కి గూడా ఏదో ఒక డైలాగ్ నాగ్ సార్ ద్వారా చెప్పించే అవకాశం గూడా ఉంటుంది. అదేందనేది మనకే తెలీదు. మనం గెస్ చేయలేం గూడా. అండ్ ఆ తర్వాత 'బిగ్ బాస్' సెట్ ఆల్రెడీ సెట్ పూర్తయిపోయింది అని జెప్పనని కొన్ని రూమర్స్ ఒస్తున్నాయి. సో, 'బిగ్ బాస్' సెట్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అండ్ అది స్టార్ట్ అవ్వడానికి గూడా చాలా టైం ఉంది గాబట్టి, సో, ఆ సెట్ గూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా చాలా టైం ఉంది. సెట్ గూడా వెయ్యాలి. అంటే వేస్తూ ఉన్నారు. ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు. సో, సెట్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆ డేట్ ఎప్పుడు ఏందనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందనేది గూడా వీడియో ఎండింగ్‌లో నేను జెప్తాను. సో, ఏ డేట్‌తో స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది 'బిగ్ బాస్' సీజన్ 8 అనేది? అండ్ హౌస్‌మేట్స్ నేననుకున్న ప్రకారం అయితే ఇది ఉల్టా, ఫుల్టా సీజన్ 7 లాగా ఇప్పుడేందంటే ఇది 8 బిగ్ బాస్ సీజన్ 8 కాబట్టి దీన్ని రివర్స్ చేస్తే ఎట్లా ఉంటుందంటే ఇన్ఫినిటీ లాగుంటుంది. సో, మనము తమిళ్‌లో చూసుకున్నట్లయితే కమల్ హాసన్ గారు సీజన్ 8 చేసినప్పుడు సో, తను ఏం మెన్షన్ చేశారంటే కమల్ హాసన్ గారు 2 హౌసెస్ ఉంటాయి అన్నట్లుగా ఒక
అంటే ఒక మెసేజ్ అయితే ఇచ్చారు పీపుల్‌కి. సో, అలాగే ఇక్కడ 'బిగ్ బాస్' సీజన్ 8 గూడా సో, 2 హౌసెస్ అంటే ఇప్పుడు 8ని రివర్స్ చేస్తే ఏందంటే ఇన్ఫినిటీ సింబల్ లాగా. అంటే పైన ఒక హౌసు, కింద హౌస్ లాగా. సో, అలాగే 2 హౌసెస్ ఉండే అవకాశం ఎక్కువుండొచ్చు అని ఒక చిన్న గెస్ అంతే ఇది. ఈ ఇదైతే చెప్పలేం అది. అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేబీ ఉంటే గనక ఏందంటే టీఆర్‌పీ రేటింగ్స్ పరంగా గావచ్చు, సో టాస్క్‌ల పరంగా గావచ్చు కంప్లీట్‌గా బావుంటుంది. అంటే ఇప్పుడు 2 హౌసెస్ ఉన్నాయనుకోండి. సో ఈ హౌస్‌లో కొంతమందుంటారు. ఈ హౌస్‌లో కొంతమందుంటారు 2 హౌసెస్‌లో. సో అంతకుముందు ఎట్లాగా ఇప్పుడు మీరు ఏదైనా కెప్టెన్ అవ్వాలంటే గనక టాస్క్‌లు కంప్లీట్ జేసి సో వాళ్ళేందంటే నార్మల్ ఇప్పుడు హౌస్‌మేట్ అవ్వడానికి గూడా ఏందంటే కొన్ని టాస్క్‌లు పెట్టేసి సో హౌస్‌మేట్ అయ్యాడని జెప్పి అనౌన్స్ చేసేవాళ్ళు గదా! అలాగే ఈ హౌసెస్‌లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ హౌసెస్‌లో నుంచి ఆ హౌస్‌లోకి వెళ్ళడానికి సో ఈ టాస్క్‌లనేవి కంప్లీట్ అయితే కంప్లీట్ చేసుకున్న పీపుల్‌లో నుంచి ఎవరైతే కంప్లీట్ చేశారో సెకండ్ హౌస్ వచ్చేసేటప్పటికి సో హౌస్‌మేట్స్ అయ్యే పీపుల్‌ని దాంట్లో ఉంచే అవకాశం అనేది ఉండొచ్చు మేబీ. ఇది మేబీ గెస్ అది. ఒకవేళ అలా జరిగితే మాత్రం కంప్లీట్‌గా చాలా బావుంటది. సో అలా పెట్టే అవకాశాలు గూడా ఉండొచ్చు. అండ్ ఆ తర్వాత హోస్ట్ విషయానికొస్తే గనక హోస్టు మాక్సిమం 'నాగార్జున' గారే జేస్తారు. సీజన్ 7 చూసుకున్నట్లయితే సో, కంప్లీట్‌గా 'నాగార్జున' గారు చాలా బాగా జేశారనే జెప్పొచ్చు. సో, అందరిని ఏదైనా మిస్టేక్స్ చేసినా గాని, వాళ్ళ మీద అరవడం గావచ్చు, లేదంటే వాళ్ళని ఇలా చేయొద్దని జెప్పి చెప్పడం గావచ్చు. సో, కంప్లీట్‌గా తనైతే 'నాగార్జున' గారైతే ఫుల్ సాటిస్ఫై సీజన్ 7 అయితే. సో, సీజన్ 8కి కూడా తనే ఉండొచ్చు. 'నాగార్జున' గారే ఉండొచ్చు. సీజన్ 9కి కూడా ఉండొచ్చు మేబీ. అండ్ ఆ తర్వాత సో, కంటెస్టెంట్స్‌కి వస్తే గనక ఫస్ట్‌గా వచ్చేసి సీజన్ 8లో 'రాజ్ తరుణ్.' 'రాజ్ తరుణ్' గారు వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకు అని అంటున్నానంటే మూవీస్ ఇప్పుడు అంతకుముందు బాగా ఉండేవి 'రాజ్ తరుణ్' గారికి. అండ్ కొద్దిగా కంప్లీట్‌గా ఇప్పుడు కొద్దిగా డౌన్‌లో ఉన్నారు. అంటే కొన్ని కొన్ని మూవీస్ చేస్తున్నారు గానీ సో, కొద్దిగా డౌన్‌లో ఉన్నారు. ఆ తర్వాత చాలా సార్లు 'బిగ్ బాస్' స్టేజెస్ గూడా చూసుకున్నట్లయితే మనం 'బిగ్ బాస్' స్టేజెస్‌లో గూడా చాలా సార్లు 'రాజ్ తరుణ్' గారు వచ్చారు స్టేజ్ మీదకి గూడా. సో, తనకు గూడా కంప్లీట్‌గా ఇంట్రెస్ట్ అనేది ఉంది. సో, వీళ్ళు గూడా అప్రోచ్ అయ్యే అవకాశం గూడా ఉంది. అంటే 'రాజ్ తరుణ్' గారు రావచ్చు. అండ్ ఆ తర్వాత 'హేమ' గారు. 'హేమ' గారు చూసుకున్నట్లయితే మొన్న ఈ మధ్య గూడా రేవ్ పార్టీ మొన్న జరిగింది గదా! ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. రేవ్ పార్టీ గురించి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 'హేమ' గారు గూడా బయటకొచ్చేసి సో, నేనక్కడ లేను హైదరాబాద్‌లో ఉన్నానని జెప్పి ఒక వీడియో రిలీజ్ జేయడం. సో, అదే బ్యాక్‌గ్రౌండ్‌ని వాళ్ళేందంటే పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేదు రేవ్ పార్టీ బ్యాక్‌గ్రౌండ్ గూడా అదే రిలీజ్ చేయడం. దానివల్ల కాంట్రోవర్సీ పెరగడం. సో, ఏందంటే కొద్దిగా నెగటివిటీ పెరిగింది. సో, 'బిగ్ బాస్‌లో' 'హేమ' గారు వచ్చే అవకాశాలు గూడా చాలా హైగా ఉన్నాయి. ఎందుకనంటే ఒక పర్సన్ ఇప్పుడు బయట నెగెటివ్ ఉన్నారు. సో, వాళ్ళు 'బిగ్ బాస్' హౌస్‌కొచ్చి నేను ఇలా కాదు. నేను పాజిటివ్ పర్సన్. నేను అట్లా బ్యాడ్ గాదు. కొంతమందేందంటే 'బిగ్ బాస్' హౌస్‌లోకొచ్చి ఎంత నెగెటివ్ ఉన్నా గాని అక్కడికి లోపలికొచ్చిన తర్వాత జనాలు చూసే విధానం బట్టి, వాళ్ళు బిహేవ్ చేసే విధానం బట్టి సో, ఆ పర్సన్ అలా కాదురా! మంచి పర్సనే అనిపించుకునే అవకాశం గూడా ఉంటది గాబట్టి మేబీ మాక్సిమం 'హేమ' గారు గూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళు 'బిగ్ బాస్' టీమ్ గూడా తనని కన్సర్న్ చేస్తున్నారు. మేబీ తను ఓకే జెప్తే గనక 'బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉంది. సో, తన మీదున్న నెగటివిటీ ఏదైతే ఉందో అది పోగొట్టుకునే అవకాశం ఒక ఛాన్స్ అని గూడా జెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత 'సోనియా సింగ్' గారు. 'సోనా సింగ్' గారు ఎప్పుడు చూసుకున్నా గానీ, మనం తను ఏది మాట్లాడినా గానీ, డబుల్ మీనింగే ఉంటదో, లేదంటే తను మాట్లాడేది డబుల్ మీనింగో, లేదంటే మనం అట్లా అర్థం చేసుకుంటామో తెలీదు గానీ, సో, తను గూడా వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. 'సోనా సింగ్' గారు గూడా. సో, తనొస్తే గూడా బావుంటుంది. అంటే ఏంటంటే, బ్యూటీ పరంగా గావచ్చు, కొద్దిగా ఎవరంటే కంటెస్టెంట్స్‌లో చూసుకున్నట్లయితే కొద్దిగా మంచిగా అంటే అమాయకత్వం గావచ్చు, లేదంటే ఉన్నదన్నట్టు ఫేస్ మీద మాట్లాడడం గావచ్చు, స్టేజెస్ మీద చాలా వాటికి చూసాం మనం. సో, తను గూడా వచ్చే అవకాశాలున్నాయి. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే 'బంచిక్ బబ్లు.' సో, 'బబ్లు' గారిని తీసుకున్నట్లయితే మనకి తను చాలా వీడియోస్ చేస్తున్నాడు. మేబీ మీరు సెర్చ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను చెప్పే ప్రతి పర్సన్ గూడా ఫోటోస్ కూడా డిస్‌ప్లే అవుతాయి. 'బంచిక్ బబ్లు.' సో, తను చూసుకున్నట్టయితే ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 3,00,000 ఫాలోవర్స్ దాకా ఉన్నారు. అండ్ కామెడీ కంటెంట్ ఎక్కువ చేస్తూ ఉంటారు తను. ఆ తర్వాత రియాలిటీకొచ్చేటప్పటికి తన మదర్, ఫాదర్ ఇద్దరు గూడా లేరు అని జెప్పి ఒక ఉన్నది. సో, దానివల్ల ఎమోషనల్‌గా గూడా పీపుల్‌కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది గాబట్టి, మేబీ 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు తనను గూడా అప్రోచ్ అయ్యే అవకాశం ఉండొచ్చు.
అండ్ ఎవరైతే ఇప్పుడు నార్మల్గా ఉంటారు, సీరియస్ ఉన్న పర్సన్ ఉంటారు. సీరియస్ ఉన్న పర్సన్ కి ఎమోషనల్ కోపం కావచ్చు, లేదంటే కామెడీ ఏదైనా ఎప్పుడన్నా నవ్వించవచ్చు. కానీ నవ్వించే పర్సన్ కి బ్యాక్గ్రౌండ్ లో కొద్దిగా ఏదైనా ఎమోషనల్ బాండింగ్ ఉంటే గనక సో అది తొందరగా పీపుల్ కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మాక్సిమం తను వచ్చే మాక్సిమం కాదు 99.99% బంచిక్ బబ్బులు వచ్చే అవకాశం అయితే కంపల్సరీ ఉంది. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే నేత్ర గారు, వర్ధిని ఫార్మ్స్ అని వినే ఉంటారు. నేత్ర గారు. సో నేను అనుకోవడం ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఎలాగైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 7 లో చూసుకుంటే అటువంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉంది నేత్ర గారు. సో రీసెంట్ గా చూసుకున్నట్లయితే తనకి డైవర్స్ అయిపోయింది. అండ్ వంశీ గారి తను భర్త, నేత్ర గారి భర్త. సో తను కూడా డైవర్స్ తీసుకున్నారు. సో అనుకోవడం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా అనుకున్నారు, అంటే ఇద్దరు కపుల్స్ ఎవరినన్నా తీసుకొని వద్దామని అన్నట్టుగా. మేబీ అదేంటంటే బయట ఒకవేళ విడిపోయినా గానీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత మేబీ కలవచ్చేమో, అది మనం చెప్పలేము. అది కాకపోతే ఏంటంటే ఒకవేళ కలవకపోయినా గానీ సో వీళ్ళిద్దరు వస్తే గనక కాంట్రవర్సీస్ వర్సెస్ కావచ్చు, లేదంటే గొడవల పరంగా కావచ్చు, లేదంటే గనక అర్థం చేసుకునే పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, కంప్లీట్ గా ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఉండిద్ది. కాబట్టి కంపల్సరీగా నేత్ర గారిని అయితే వీళ్ళు కంపల్సరీ అప్రోచ్ అవుతారు. వాళ్ళు నేత్ర గారు వచ్చే అవకాశం 100%కి 99% అయితే ఉంది. ఆ తర్వాత తను ఏది చూసినా గానీ అంతకుముందు ఏంటంటే డైవర్స్ అవ్వకముందు చాలా వ్యూస్ గానీ లేదంటే వీళ్ళకొచ్చే తను ఏదైతే వీడియోస్ చేస్తాడో అవి చేస్తారో నేత్ర గారు. సో తనకేందంటే చాలా వాటికి వ్యూస్ తక్కువ ఉండేవి అండ్ ఫాలోవర్స్ కూడా తక్కువ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే తనకి డైవర్స్ అయ్యి వంశీ గారితో డైవర్స్ అయ్యి వచ్చిన తర్వాత వీడియోస్ అవి పోస్ట్ చేయడము అవి చేసిన తర్వాత తను ఎందుకో తెలియదు, అంటే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గానే ఉంటది తను. సో ఆ తర్వాత తనకి ఏంటంటే పెరిగిపోయింది ఆటోమేటిక్ గా, పాపులేషన్ పెరిగిపోయింది. అండ్ ఆ తర్వాత ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెరిగిపోయారు. సో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళని ఎటు తీసుకుంటారు కాబట్టి కంపల్సరీగా తను వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే తన చాలా వీడియోస్ చూసుకుంటే జిమ్నాస్టిక్స్ కావచ్చు, లేదంటే యోగాకి సంబంధించి ఇలాంటి వీడియోస్ అన్ని కూడా చాలా చేస్తూ ఉంటారు నేత్ర గారు. సో తను వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే చెప్పాను కదా వంశీ గారు అని చెప్పి, నేత్ర గారి హస్బెండ్, అంటే ఇప్పుడు డైవర్స్ అయిపోయింది. సో తను కూడా ఏంటంటే తను చూడడానికి ఏంటంటే చాలా ఇన్నోసెంట్ కనపడతాడు, అంటే ఏది కూడా బయటికి వ్యక్తపరిచే మనిషి కాదు. సో ఇలాంటి పీపుల్ ఏంటంటే కంపల్సరీ బిగ్ బాస్ సీజన్ 7 లో తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేస్తారు. సో ప్రతి సీజన్ లో చూసుకున్నట్లయితే ఎవరో ఒకళ్ళు ఒక ఇన్నోసెంట్ పర్సన్ కంపల్సరీ ఉంటారు. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే తను కూడా వస్తే సో ఆ తన లోపల ఉన్న ఏదన్నా ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే తను ఇన్నోసెంట్ ఉన్నాడో తన నుంచి కూడా ఏంటంటే జనాలు కొద్దిగా ఎక్కువ చూసే అవకాశం ఉంటుంది. ఇన్నోసెంట్ పీపుల్ దగ్గర నుంచి జనాలు చాలా మంది కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు చూసినా కామన్ క్వైట్ గా ఉండే వాళ్ళు ఏంటంటే కొద్దిగా సీరియస్ అయితే సో దాని గురించి కూడా టీఆర్పీ పెరిగే అవకాశం ఉంది. సో మాక్సిమం తను కూడా వచ్చే అవకాశం అనేది కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే తను ఏదన్నా సోషల్ మీడియాలో ఎవరన్నా ట్రోల్ చేసినా గానీ ఏదన్నా అన్నా గానీ ఏది కూడా తను నెగిటివ్ గా తీసుకోకుండా పాజిటివ్ వేలోనే అప్రోచ్ అయిపోతాడు తను. సో అలాంటి పర్సన్స్ తీసుకుంటే కొద్దిగా బిగ్ బాస్ కూడా బాగుండిద్ది అని చెప్పి నా ఒపీనియన్. సో తను వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. మేబీ ఇద్దరు రావచ్చు, లేదని అంటే కనుక ఈ ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు మాత్రం కంపల్సరీ రావచ్చు. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్టయితే పొట్టి నరేష్ గారు, పొట్టి నరేష్ అన్నారని చెప్పి తన ఫ్యాన్స్ కూడా ఎవరైతే ఫీల్ అవుద్దండి. సో తను అలా చెప్తేనే అర్థమవుతుందని చెప్పాను, మళ్ళీ బాడీ షేమింగ్ అది ఇది అనొద్దు. సో తను వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ ఆ తర్వాత రియాజ్, తను బిగ్ బాస్ లో చేస్తాడు కదా. సో రియాజ్ గారు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. అది ఎందుకనేది కూడా నేను కంప్లీట్ గా చెప్తాను. ఆ తర్వాత రీతు చౌదరి. సో తను వచ్చేసి ఒక షో చేస్తుంది దావత్ అని చెప్పి. సో దాంట్లో కూడా తను కూడా అంతే ఎక్కువ డబుల్ మీనింగ్ మాట్లాడినట్టుగా మాట్లాడడం, అంటే తను మాట్లాడే విధానం అట్లాగే ఉంటది. సో ఏంటంటే అది కూడా ఏంటంటే జనాలు లైట్ గా టేక్ ఈజీగా తీసుకుంటారు. సో తను కూడా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు బాగా యాక్టివ్ పర్సన్, కాబట్టి తను కూడా వచ్చే అవకాశం అనేది వెరీ హై. సో వాళ్ళు కూడా అప్రోచ్ అవుతున్న బిగ్ బాస్ టీమ్ కూడా. సో తను ఆ తర్వాత సుప్రీత గారు. సుప్రీత గారు ఎవరంటే సురేఖవాణి గారి కూతురు ఉన్నారు కదా. సో తను అనమాట సుప్రీత గారు, సురేఖవాణి కూతురు. సో తను కూడా ఏంటంటే వచ్చే అవకాశం చాలా ఉంది.
ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే అమర్తో కూడా వేరే మూవీ కూడా ఒకటి లాంచ్ అయింది. సుప్రీత గారు అదే సురేఖవాణి కూతురి మూవీ కూడా ఒకటి లాంచ్ అయింది. సో సోషల్ మీడియా కూడా ఎప్పుడు చూసుకున్నట్లయితే తనకు కూడా బాగా ఫాలోవర్స్ ఉంటారు అండ్ యాక్టివ్గా ఉంటుంది. సో తను కూడా వచ్చే అవకాశం చాలా ఉంది. ఉమ్, ఆ తర్వాత కిరా కార్పి గారు చూసుకున్నట్లయితే తెలుసు కదా మీకు, జబర్దస్త్ లో చేస్తూ ఉంటారు. సో తనేందంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఆ, రాజకీయాల గురించి కూడా బాగా పాపులర్ అయ్యారు తను. జనసేనకి మద్దతుగా ఉన్నారు. స్వతహాగా ఏది అనిపిస్తే అది మాట్లాడే పర్సన్, అది అంటే లోపల ఒకటి బయట ఒకటి ఉండే పర్సన్ కాదు. సో తను వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ రియాజ్ అని ఎందుకని అన్నానంటే, రియాజ్ వచ్చేసి వేరే పార్టీకి సపోర్ట్ చేసే పర్సన్, అండ్ తిని వచ్చేసి కిరా కార్పి వచ్చేసి సో జనసేనకి సపోర్ట్ చేస్తున్నాడు. సో వీళ్ళిద్దరు గనక ఉంటే గనక అంటే లోపల కొన్ని కొన్ని ఇష్యూస్ అయినా కానీ, గొడవలు అయినా కానీ, వీళ్ళు మాట్లాడుకునే కాన్వర్జేషన్స్ కావచ్చు, దీని పరంగా కూడా కొంత టీఆర్పీ పెరిగే అవకాశం ఉంటది కాబట్టి రియాజ్ గారు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. అది మాక్సిమం అయితే చెప్పలేను. బట్ కిరా కార్పి గారు మాత్రం వచ్చే అవకాశాలు చాలా హెవీగా ఉన్నాయి. అండ్ తర్వాత చూసుకుంటే కుమారి ఆంటీ, గుర్తుంది కదా కుమారి ఆంటీ? ఏ నాన్న, మీ అందరిది కలిపి 1000 రూపాయలు, 2 లివర్లు ఎక్స్ట్రా. సో కుమారి ఆంటీ గారు కూడా చూసుకున్నట్లయితే మాక్సిమం తను ఏంటంటే ఒకవేళ వచ్చినా కానీ 2-3 వీక్స్ సస్టైన్ అవ్వగలదు. అంటే కంప్లీట్ గా 105 డేస్ ఉండే అవకాశం అయితే లేదు. అంటే తనకి కూడా బయట మేబీ అంటే వంట ప్రోగ్రాంలు అయ్యి ఉంటాయి కాబట్టి తను కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం అనుకున్న ప్రకారంగా 2-3 వీక్స్ అయితే గెట్టిన అవ్వగలదు. సో తను కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ టీం వాళ్ళు తనను కూడా అప్రోచ్ అవుతున్నారు. అండ్ ఆ తర్వాత మోస్ట్లీ బరిలక్క. సో తను బరిలక్క గారు తెలుసు కదా మీకు, అండ్ ఎమ్మెల్యేగా అలాగే ఎంపీ, కొల్లాపూర్లో ఎంపీగా కూడా పోటీ చేసింది. సో తను కూడా ఏంటంటే సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది. 8 లాక్ ఫాలోవర్స్ దాకా కూడా ఉన్నారు. తర్వాత కొంతమంది ఏంటంటే లాయర్స్ కావచ్చు, క్యాంపెయినింగ్ చేసింది, జడ్జెస్ వచ్చారు తన గురించి కూడా. సో తన గురించి సపోర్ట్ చేయడానికి చాలా మంది వచ్చారు. చాలా ట్రోల్ అయింది కూడా. సో ట్రోల్ అయింది కాబట్టి మాక్సిమం ఏంటంటే కాంట్రవర్సీస్ ఎక్కువ ఉన్నాయి. సో కాంట్రవర్సీస్ ఎక్కువ ఉన్నా కానీ తను ట్రోల్ అయినా కానీ ఇండివిజువల్ గా వచ్చే పర్సన్, ఇండివిజువల్ గా తాను ఎదగాలి అనుకునే పర్సన్. సో అలాంటి పర్సన్ ఎక్కువ ట్రోల్ అయింది కాబట్టి సో తను కూడా వచ్చి బిగ్ బాస్ లో నేను ఇలా కాదు, నేను అలాంటి పర్సన్ కాదు, ఏంటంటే మీరు ఎవరంటే కంప్లీట్ గా ఒక పర్సన్ తెలుసుకొని మనం ట్రోల్ చేయం. కొంతమంది ఏంటంటే ట్రోల్ చేస్తారు. కాకపోతే ఏంటంటే సో ఆ పర్సన్ బిగ్ బాస్ లోకి వచ్చారని అంటే కంప్లీట్ గా మనకి ఒక వాళ్ళ గురించి ఒక ఒపీనియన్ అనేది మారిపోవచ్చు. సో దాని గురించి కూడా తను బరిలక్క గారిని కూడా సంప్రదిస్తున్నారు. తను కూడా వచ్చే అవకాశం అనేది ఉంది. అండ్ ఆ తర్వాత కుషిత కల్లపు. అర్జున్ కళ్యాణ్ గారితో తను మూవీ అయితే చేసింది. మాక్సిమం తను ఏంటంటే బజ్జీల్ పాప అని చెప్పని అంటారు. అలా అయితేనే మీకు అర్థమవుతుంది కుషితా కల్లపు. సో పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా పబ్బుల్లో కూడా ప్రీవియస్గా ఏంటంటే పబ్బుల్లో కూడా పట్టుబడింది అనే చిన్న రూమర్ కూడా ఉంది. సో అదేంటంటే తను కూడా కుషితా కల్లపు గారిని కూడా అప్రోచ్ అవుతున్నారు. ఎందుకంటే చెప్పాను కదా, నెగిటివ్ ఏదైతే కాంట్రవర్సీస్ ఉన్నాయో బిగ్ బాస్ టీం ఏం చేస్తారంటే కాంట్రవర్సీస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మాక్సిమం వాళ్ళని తీసుకునే అవకాశం అయితే మాక్సిమం ఉంటుంది. సో తను కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత బుల్లెట్ భాస్కర్ గారు, తిను చూసుకున్నట్టయితే బాగా సోషల్ మీడియాలో కానీ లేదంటే మనకి జబర్దస్త్ కావచ్చు చాలా యాక్టివ్గా ఉంటారు. అండ్ ఆ తర్వాత చమ్మక్ చంద్రకి వచ్చేసి వాళ్ళకి ఏంటంటే తనకి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, లేడీస్ ఆడియన్స్ ఎక్కువ ఉంది. సో లేడీస్ ఆడియన్స్ కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి మేబీ వీళ్ళిద్దరిలో బుల్లెట్ భాస్కర్ కావచ్చు లేదంటే కనుక చమ్మక్ చంద్ర, వీళ్ళిద్దరిలో కూడా ఎవరో ఒకళ్ళు వచ్చే అవకాశం అయితే కంపల్సరీ ఉంది. అండ్ ఆ తర్వాత అమృత ప్రణయ్ తెలిసే ఉంటది, అంటే లవ్ మ్యారేజ్ అయ్యి సో అమృత వాళ్ళ ఫాదరు వాళ్ళ హస్బెండ్ ని ఇట్లా చంపించేశారు. అది తెలుసు, ఆ స్టోరీ అంతా తెలుసు మీకు. సో తను కూడా ఏంటంటే మోస్ట్ పాపులర్ అయింది వీడియోస్ పరంగా కావచ్చు, ఇన్స్టాగ్రామ్స్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, చాలా ట్రెండింగ్ లో ఉంది తను కూడా. సో తను వస్తే ఏందని చెప్పనంటే గనక ఇప్పుడు తన మదర్ తో కలిసిపోయింది. సో తను వస్తే
తన బ్యాక్గ్రౌండ్లో జరిగింది ఏంటి ఏంటి అనేది కొద్దిగా జనాలకు కూడా కొద్దిగా క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో దానివల్ల కూడా టీఆర్పీ రేటింగ్స్ పెరిగే అవకాశం ఉంది. అమృత ప్రణయ్ గారు వచ్చే అవకాశం కూడా చాలా ఉంది. అండ్ బిగ్ బాస్ టీమ్ కూడా అప్రోచ్ అవుతున్నారు. అండ్ ఆ తర్వాత నీతోని డ్యాన్స్ షోలో నుంచి కొంతమంది రావచ్చు అని చెప్పాను కదా. దీంట్లో వచ్చేసి నీతోని డ్యాన్స్లో ఈకేనాథ్ హారిక ఈకేనాథ్ హారిక వీళ్ళిద్దరిలో ఎవరొకళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నితిన్ అండ్ అక్షిత వీళ్ళలో నుంచి ఎవరో ఒకళ్ళు. ఆ తర్వాత బ్రితు సంధ్య. సో వీళ్ళు అండ్ ఆ తర్వాత పృథ్వీ దర్శిని సిరిసిల్ అండ్ సిరి. సో నేను చెప్పిన ఇప్పుడు నీతోనే డాన్స్ షోకి సంబంధించిన ఈ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో ఇద్దరు కపుల్స్ రావచ్చు, లేదని అంటే గనక ఒక్కరన్నా రావచ్చు. అంటే ఈ కపుల్స్ లో మాక్సిమం 1 or 2 కపుల్స్ అయితే ఎంట్రీ ఇవ్వచ్చు, లేదంటే గనక సింగిల్ పర్సన్స్ అయినా కానీ ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత అంజలి పావని, సో తను కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆ తర్వాత ప్రీవియస్ గా అంటే బిగ్ బాస్ సీజన్ 7 లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కంటెస్టెంట్స్ వచ్చే అవకాశం ఎవరికన్నా ఉంది అని చెప్పనంటే గనక మెయిన్ గా చూసుకున్నట్టయితే నైని పావని గారు. సో నైని పావని అని ఎందుకు అంటున్నానంటే వచ్చిన తక్కువ టైంలోనే బాగా అందరికి కనెక్ట్ అయింది అండ్ తక్కువ టైంలోనే తను వెళ్ళిపోయింది కూడా. సో తను కూడా బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అవుతున్నారు. మేబీ తను వస్తే కూడా బాగుంటుంది, ఎందుకంటే విత్ ఇన్ షార్ట్ వీక్స్ లోనే తను ఎలిమినేట్ అయింది. సో తను కూడా మంచిగానే ఆడుతుంది కాబట్టి గేమ్స్ అనేవి కూడా మంచిగానే ఆడుతుంది కాబట్టి తను కూడా ప్రీవియస్ సీజన్స్ లో ఉండే వాళ్ళలో తను కూడా వచ్చే అవకాశం అనేది ఉండొచ్చు. అండ్ ఆ తర్వాత ఏంటంటే సోయల్, చెప్పాను కదా ప్రీవియస్ గా ఉండే వాళ్ళలో అవకాశం ఎవరికన్నా ఉందా అని చెప్పానంటే సోయల్ గారు కూడా వచ్చే అవకాశం అనేది ఉంది. వీళ్ళు కూడా బిగ్ బాస్ టీం కూడా అప్రోచ్ అయ్యే అవకాశం అనేది మాక్సిమం హెవీ ఉంది. అండ్ ఆ తర్వాత వావ్ చెఫ్, తను భయంకరమైన ఫేమస్. వావ్ చెఫ్ వినే ఉంటారు. సో ఏంటంటే వంటల గురించి చేస్తూ ఉంటారు కదా వావ్ చెఫ్. సో తను కూడా వచ్చే అవకాశం అనేది చాలా ఉంది. అండ్ ఆ తర్వాత రాజేందర్ రెడ్డి గారిని చూసుకున్నట్లయితే రైతుబడి అని చెప్పి ఇప్పుడు మన యూట్యూబ్ లో చూసుకున్నట్టయితే రైతుబడి ఛానల్ ఒకటి పెట్టి సో రాజేందర్ రెడ్డి గారు జెన్యున్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నారు రైతుబడి గురించి. సో తనని కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. సో తను కూడా వచ్చే అవకాశం ఉంది. తను వచ్చే అవకాశం ఎందుకంటే వెరీ హైగా ఉంది. ఎందుకని అంటున్నానంటే ఇప్పుడు ప్రీవియస్ సీజన్ లో చూసుకున్నట్లయితే మనకి పల్లవి ప్రశాంత్ ఎలాగైతే డౌన్ ద ఎర్త్ అంటే అక్కడి నుంచి వచ్చాడో, సో ఏమీ లేని స్థానం నుంచి వచ్చి ఎట్లాగైతే కప్పు కొట్టాడో, సో అలాగా వచ్చే అవకాశం అనేది సో రాజేందర్ రెడ్డి గారికి కూడా ఉంది. తను కూడా స్ట్రైట్ ఫార్వర్డే. సో తను వస్తే ఏంటంటే ప్రీవియస్ సీజన్ 7 లో ఎలాగైతే హిట్ అయిందో మేబీ అలాగే తన వల్ల కూడా కొద్దిగా హైప్ వచ్చే అవకాశం ఉంది, టీఆర్పీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో తను కూడా రావచ్చు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే యుఎస్ఏ నుంచి కూడా కొంతమంది అంటే 1 or 2 మెంబర్స్ లేదంటే 1% అన్నా తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే యుఎస్లో చూసుకున్నట్లయితే యుఎస్ఏలో సో వీళ్ళకి టీఆర్పీ రేటింగ్స్ కోసం కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ మనకి ఇది యాప్ డౌన్లోడ్స్ అనేవి అక్కడ మనకి మాక్సిమం లేదు. అలాగే టీఆర్పీ అక్కడి నుంచి కూడా మనకు పెరగాలని అంటే అక్కడి నుంచి ఎవరన్నా పర్సన్ తీసుకుంటే గనక బిగ్ బాస్ అనేది సో యుఎస్ఏ కూడా కొద్దిగా పెరగచ్చు. టీఆర్పీ రేటింగ్స్ పరంగా కావచ్చు, దేని పరంగా కావచ్చు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి యుఎస్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు ఇన్ఫ్లుయెన్సర్స్లో సో వాళ్ళని కూడా ఒకళ్ళని తీసుకునే అవకాశం అనేది ఉంది. లాస్ట్గా ఏంటంటే చాలా మంది అనుకుంటుంది ప్రసాద్ టెక్ ఛానల్ నుంచి ప్రసాద్ అన్న ఉన్నారు కదా, సో తను వచ్చే అవకాశం ఉందా అని చెప్పని అడుగుతున్నారు. మేబీ తను వచ్చే అవకాశం అయితే ఉండకపోవచ్చు, మేబీ ఉండొచ్చు కూడా. సో ఒకటి ఏంటంటే ఒక వీడియోలో చెప్పిన ప్రకారం ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో సో వచ్చే అవకాశం ఉందా బిగ్ బాస్ షోలో అంటే అలాంటి షోకి వచ్చే అవకాశం అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా అన్నారు. మేబీ ఒకవేళ వస్తే కనుక టీఆర్పీ రేటింగ్స్ అనేవి పెరగచ్చు, మేబీ వచ్చే అవకాశం ఉండొచ్చు. లాస్ట్లీ బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అదే డేట్ చెప్తానని చెప్పాను కదా. మేబీ అని కాదు, మాక్సిమం సెప్టెంబర్ 1 అండ్ సండే ఈవినింగ్ 6కి అట్లా స్టార్ట్ అవుతుంది. సో ప్రజెంట్ ఉన్న అప్డేట్ అయితే ఇది. ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ ఉంటే కనుక కంప్లీట్గా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు. లాంగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి
చాలా వాటికి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంకేమన్నా కామెంట్స్ ఏమన్నా అడగాలనుకున్నా గానీ ఏదైనా కామెంట్ రూపంలో తెలియజేయండి. కంప్లీట్‌గా నేను ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. థాంక్ యూ సో మచ్.